హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది సెల్ఫీ వీడియో అండి. అంటే అందుకే ఉమా లెఫ్ట్ హ్యాండ్ తో తిన్నట్టు అనిపిస్తుంది. అంటే కొంతమంది ఎవరైనా ఒక్కసారి చూసి ఇదేంటి లెఫ్ట్ హ్యాండ్ తో తింటున్నది అని చాలా సార్లు మేము ఇట్లా సెల్ఫీ తీసినప్పుడు బై మిస్టేక్ చేసుకున్నారు అనుకున్నారు. అందుకని ముందే చెప్తున్నాను. అందుకే అక్కడ వేరే దగ్గర చేసిన ఇడ్లీ. అక్కడ మమ్మీ వాళ్ళ శ్రీనగర్ మమ్మీ వాళ్ళ స్కూల్ దగ్గర ముందుకి ఇటు వచ్చిన తర్వాత అక్కడ అంతా చాలా మంది ఉంటారు చూడు బండి దగ్గర, ఆడ తెచ్చిన. ఇవి కూడా ఆడ తెద్దాం అనుకున్నాను. అక్కడ చల్లగా ఉంది. నిన్న పుల్లగా నేను తెచ్చిన ఇడ్లీ అసలు తినలేక అసలే నాకు ఇడ్లీ అక్కదు. అది బయట నాకు ఇష్టం ఉండదు, అందులో బయట. ఓకే అండి. ఇంకా ఉమా అయితే ఈరోజు పర్లేదు, ఇప్పుడే లేచి మాట్లాడుతుంది. నిన్నైతే అసలుకి ఇంకా మా సొయ్యిలో కూడా లేదు. నిన్న ఒక్కరోజు అసలుకి పండింది. నిన్న అంటే ట్యాబ్లెట్లు వేసుకుంది కదా, ఇక మొత్తగా ఉంటుంది. బాడీ పెయిన్స్ వల్ల ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఇంకా పడుకొని పగలు పడుకుంది, ఈవినింగ్ పడుకుంది, నైట్ అవును. కానీ మంచిగా పడుకోవడం వల్లే కూడా మనకి అంటే నైట్ నిద్ర లేకపోవడం వల్ల కూడా బాగా నీరసమైంది, నిద్ర చిరాగ్గా. ఫస్ట్ డాక్టర్స్ అదే అంటారు, మీరు బాగా రెస్ట్ తీసుకోండి, బాగా పడుకోండి అంటే మనం పడుకుంటే తగ్గిపోద్ది. అది కరెక్ట్గా మన నిద్ర లేకపోవడం వల్ల చాలా మంది క్యాన్సర్ వచ్చింది. ఓకే, ఇదనమాట. అయితే ఇప్పుడైతే ఇంకా ఇడ్లీ తీసుకొచ్చిన. ఇంకా ఇంట్లో ఏం టిఫిన్ ఏం చేయలేదు. దీని బాబు అయితే స్కూల్కి వెళ్ళారు. పాపం లేచి వాళ్ళు రెడీ అయ్యారు. బ్రెడ్ జామ్ పెట్టించిన, తినేసారు, వెళ్ళిపోయారు. ఎగ్జామ్ ఉంది కాబట్టి వెళ్తున్నది. అదే ఒకవేళ మామూలు టైంలో అయితే ఖచ్చితంగా వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలంటే పోకపోవు. ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళారు. ఇంకోటి రేపు సండే, మళ్ళీ మండే కూడా హాలిడే. మన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మండే హాలిడే ఇచ్చారు. యాక్చువల్గా ఈరోజు సాటర్డే, సెకండ్ సాటర్డే కూడా హాలిడే ఉండాలి. కానీ అంటే మళ్ళీ మండే వస్తుంది కదా అని నాకు తెలిసి సాటర్డే ఇవ్వకపోయి ఉండొచ్చు. ఎగ్జామ్స్ అందులో ఎగ్జామ్స్ కదా, వీళ్ళకైతే ఇంకా కౌంట్ చేసుకుంటూ ఉండాలి రోజు. ఇంకా 1, 2, 3, ఇంకా 3 days, 2 days, 1 day అట్లా కౌంట్ చేసుకుంటారు వీళ్ళు. దగ్గరికి వచ్చే లోపు అయిపోతున్నాయి అనే ఒక ఆనందంలో ఇంకెప్పుడు అయిపోతాయి అని చాలా ఉంటుంది అట్లా. ఇందాక దీవెన మళ్ళీ బండి మీద పోయేటప్పుడు కూడా అనుకుంటుంది ఇంకా 2 days అని. అంటే రేపు 13, ఎల్లుండి 14 కూడా హాలిడే కాబట్టి 15, 16 అయిపోతాయి. వాళ్ళకి కౌంట్ చేసుకుంటారు ఇంకా 2 days తమ్ముడు అని. ఇదనమాట. అయితే ఇంకోటి ఏంటంటే ఉమాకి ఓపెన్ చేయలేదు. తినుకుంటా నేను ఈ కెమెరా ఎట్లా పట్టుకోవాలి? కష్టం. నువ్వు పట్టుకుంటావా? పట్టుకోలేవు. చాలా మంది మొత్తం తగ్గిపోయింది. ఈరోజు లేచింది. ఇప్పుడు లేచి ఇంకా మొత్తం ఇంట్లో పని అంతా చేసుకుంటది. మళ్ళీ పడుతుంది, మళ్ళీ పడుతుంది మంచంలో. చేస్తే ఒకటే రోజు అన్నీ చేయొద్దని ఎప్పుడు చెప్తూనే ఉంటా. ఒకరోజు ఇది చేసుకో, ఒకరోజు అది చేసుకోండి. చేస్తే వలస పెట్టి పొద్దున్నాగా నిల్చొని అక్కడ నిల్చొని ఇక్కడ నిల్చొని చేసుకొని గూడెం నొప్పి వచ్చి బాడీ పెయిన్స్ వల్ల జ్వరం వచ్చిందంట అండి. మా డాక్టర్ గారు చెప్పారు, బాడీ పెయిన్స్ వల్ల జ్వరం వచ్చిందంట. అంటే చాలామంది కొంతమంది ఏమన్నదంటే మనకి మామూలుగా డైట్ చేస్తూ ఉంటుంది కదా, డైట్ వీడియోస్ పెడతా ఉంటాం కదా, డైట్ చేయడం వల్ల మంచిగా తినకపోవడం వల్ల వచ్చినాయి. చూస్తారు మా ఇక్కడ దగ్గరే. ప్రోటీనే తింటున్నారు. ఇంకో విషయం తెలుసా, మా అమ్మకి బ్లడ్ పెరిగింది. అసలుకి ఇంత ముందు చాలా తక్కువ ఉండే, 2% పెరిగింది. అంటే ఈ డాక్టర్ నాతో ఎప్పుడు అనేటోళ్ళు, మధు చాలా తక్కువ ఉంది, చాలా డేంజర్, అట్లా ఉండద్దు, చాలా తక్కువ ఉంది, మంచి తినమను, బ్లడ్ రావాలి, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ తినమను, ఫ్రూట్స్ ఇవన్నీ తినమను, బ్లడ్ రావాలి. లేకుంటే అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కోమాలో కూడా పోతుందంట, అంటే బ్లడ్ తక్కువ ఉంటే. అందుకని చెప్పేసి. కానీ ఈ మధ్య పెరిగింది బ్లడ్, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మనం బ్లడ్ తక్కువ ఉంటే మనం బ్లడ్ ఎక్కించడం వేరు, మనకంటూ బ్లడ్ రావడం వేరు, అది వేరే ఉంటుంది. ఎక్కించినంతసేపు ఎన్నని ఎక్కిస్తాము, ఊరికి ఎక్కించుకుంటూ పోలేం కదా. అందుకని మెయిన్ డైట్ వల్ల అయితే ఏం లేదండి. డైట్ అంటే ఏమి తినకుండా
అస్సలు ఏమి లేకుండా కడుపు మార్చుకొని లేకపోతే ఏమి లేదు ఇంకెక్కువ తింటుంది. మామూలుగా మేము కర్రీ చేసుకుంటూ ఒక కర్రీ చేసుకుంటాము, లేదంటే ఒక చట్నీ ఎప్పుడైనా ఉంటే పచ్చడి అయి ఉంటే ఒక రకమే ఉంటుంది. ఈమె డైట్ చేసుకుంటుందని చెప్పి ఎన్ని 4 రకాలు 5 రకాలు తింటుంది. అంటే ఒక్కదానికంటే ఎక్కువ తింటుంది. ఇంకా డైట్ ఏముంది దాంట్లో? నాకు అట్లా అనిపిస్తుంది. ఇన్ని రకాలు తింటున్నావు, నువ్వు డైట్ అని చెప్తావు అంట. ఏం లేదు, మంచిగానే హెల్దీగా తింటుంది, ప్రోటీనే తింటుంది. తినకపోవడం వల్ల జ్వరం రాదు. అసలు మామూలుగా తినకపోతే జ్వరం రాదు కదా, జ్వరం వస్తే తినరు చాలామంది. తినకపోవడం వల్ల జ్వరం రాదు, కానీ ఈ బాడీ పెయిన్స్ వల్ల బాడీ పెయిన్స్ వల్ల ఫీవర్ వచ్చింది. 1 డే మాత్రం బాగా దెబ్బేసింది. ఈ నైటు నిన్న 3 times డోలో వేసినాం, అప్పుడు సెట్ అయిపోయింది. డాక్టర్ గారు ఇంకో 2 టాబ్లెట్ ఇచ్చారు, ఒక ఇంజక్షన్ వేసారు, దెబ్బకి సెట్. అంతేగా ఇప్పుడు మళ్ళీ తిని టాబ్లెట్స్ ఖచ్చితంగా ఒక 3 days కోర్స్ ఖచ్చితంగా వాడాలి. అది తగ్గకపోయినా ఇంకా మళ్ళీ రాకుండా ఇప్పుడు తినేసి మళ్ళీ టాబ్లెట్స్ ఇస్తే వేసుకుంటుంది. ఇంకా డోలో కూడా వేసుకోము మళ్ళీ ఊరికే. నిన్న ఏం చేసిందంటే ఆ టాబ్లెట్ వేసుకుంది, డోలో మార్నింగ్ ఒకటే వేసుకుంది. ఆయన ఏమన్నారు, ఒక 3 అయినా వేయాలి అని చెప్పారు. 3 వేయాలి ఖచ్చితంగా అని చెప్పారు. మేమేమో మధ్యాహ్నం వేసుకోలేదు, అసలు లేవలే, పడుకొని ఎట్లా అసలు నేను మర్చిపోయినా. నేను బయటికి పోయి వాకింగ్ పోయి వచ్చిన చెత్తలు కప్పుకుంది, ఫ్యాన్ బంద్ చేసింది. నాకేమో నేను వాకింగ్ పోయి వచ్చిన కానీ నాకేమో వేడిగా చెమట ఉంది. ఇదేంది ఇంత చెత్తలు రగ్గది కప్పుకొని ఉంది ఏంటని అమ్మా అమ్మా అంటే ఏందో అంటే వణుకొస్తుంది అంటే నేను మళ్ళీ అప్పుడు డోలో తీసి డోలో వేస్తే ఫోన్ చేస్తే ఇట్లా తీసుకురావాలా, ఇట్లా వణుకుతుంది అని చెప్తే డోలో వేసేదా అంటే ఒకసారి వేసినావు, అట్లా కాదు నువ్వు వేయి, ఇప్పుడు డోలో మీరు డోలో వేసిన తర్వాత చూడండి అప్పుడు తీసుకురా లేకపోతే అన్నాను. వేసిన ఒక 15-20 minutesకే మంచిగా సెట్ అయిపోయి మంచిగా పడుకుంది. ఇక వణుకు మొత్తం అంతా తగ్గిపోయింది. లేచింది, ఇంకా లేచి కొంచెం బాగా వేడి నీళ్ళు పెట్టి అదంటే ఇక జ్వరం వచ్చి తగ్గితే ఎట్లా ఉంటుంది కదా, ఇంకా అదంతా వెళ్ళి స్నానం చేసి వచ్చి ఇంకా అన్నం పెట్టేసిన. కర్రీ ఏముంది, కర్రీ ఏం లేదు కదా, కర్రీ కూర చేయాలి, వంట చేయాలంటే 8 అయింది. ఇప్పుడు ఏం చేస్తాయి? నేను ఒక్కరోజు ఇంట్లో పని చేసరికి నొప్పి వచ్చినాయి, కాళ్ళు నొప్పి. అంటే ప్రాపర్ గా లేడీస్ చేసే పని మొత్తం అసలు చేయరు. బేసిక్ సెన్స్, బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. చేసరికి కష్టం అర్థమైంది కదా, అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను, నాకు అర్థం తెలుసు నాకు అది. నేను నిన్న వీడియోలో కూడా అది చెప్పిన. నిజంగా మనం అసలు చేయలేము ఆ పని, అస్సలే మన వల్ల కాదు. లేడీస్ వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు చేసే పని మనం అస్సలు చేయలేము. ఏదో ఒక్కటి అంటే ఒక్కటి రెండేది మేనేజ్ చేయగలం, కానీ పర్ఫెక్ట్ గా అన్ని చేయాలి, వరుస పెట్టి చేయాలి. ఇప్పుడు ఇల్లు ఉడ్చాలి, గిన్నెలు బయట వేయాలి, బట్టలు వాషింగ్ మిషన్ లో వేయాలి, మళ్ళీ దాన్ని తీసి ఆరేయాలి, మళ్ళీ ఇంకోటి వేయాలి, మళ్ళీ చెద్దను మడత పెట్టాలి, మళ్ళీ ఇల్లు ఊడ్చాలి, అన్నం పెట్టాలి, కూర వండాలి, మళ్ళీ అక్కడ నీట్గా ఉండాలి, పిల్లలు చూసుకోవాలి, వాళ్ళని స్కూల్కి పంపించాలి, వాళ్ళకి స్నాక్స్ పెట్టాలి, వాళ్ళకి టిఫిన్ పెట్టాలి, వాళ్ళకి లంచ్ పెట్టాలి. ఇవన్నీ మనం వరుస పెట్టి చేయాలని చాలా కష్టం. అసలుకే నాకు ఏం చేస్తానో కూడా మర్చిపోతాను నేను. ఒకసారి నిన్న ఏం చేసిన, నిన్న మధ్యాహ్నం మంచిగా అన్నం కూర మంచిగా వండేసిన తిన్నదో. ఈవినింగ్ నైట్ టైంలో మంచిగా 2 విజిల్స్ వచ్చిన తర్వాత బంద్ చేయాలి. మా ఉమ్మ ఆనే నిల్చుంది, మేము వీడియో చేస్తున్నాం ఇక్కడ. అది విజిల్స్ ఎక్కువ వచ్చినాయి, కొంచెం అన్నం మాడింది. చూసారా, అట్లా అవుతుంది అనమాట మనతోటి. అందుకనే ఆడవాళ్ళు ఎప్పుడు మంచిగా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మాత్రం కోరుకోండి. అంటే ఏదో పని చేయడానికనే కాదు, వాళ్ళు లేకపోతే అసలు ఇంకా మనకి ఇంట్లో మెయిన్గా పని అది అన్ని పక్కన పెడితే ఇంట్లో చికాకు పడుతుంది. ఫస్ట్ మనకి వాళ్ళకు అయితే మనకేదో వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది, ఇంట్లో డల్లుగా ఉంటుంది. యోధా కూడా నేను అదే అంటుంది, యోధా పాప ఫోన్ చేస్తే అదే చేసింది, ఉమ్మత్తకి తగ్గిందా, ఎలా ఉందని బాగా పడుకుండా సైలెంట్గా ఉంటుంది కదా. అసలు మా అమ్మకు కూడా అంతే, ఏమైనా అయితే నాకు అసలు ఎట్టనో ఉంటుంది, ఇల్లంతా ఎట్టనో ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది, బోసిపోయినట్టు ఉంటుంది, డల్లుగా ఉంటుంది అంటుంది. అట్లనే ఉంటుంది నిజంగా. అప్పుడు మా అమ్మకైనా సరే, మా అత్తయ్య కూడా అప్పుడు ఎప్పుడైనా వచ్చి పడుకుంటే అసలుకి ఎట్లా చికాగ్గా అసలు ఎట్లనో ఉండేది. అట్లా ఉంటుంది అనమాట. మనకి ఆడవాళ్ళకి ఏదైనా వస్తే, మనకు వస్తే అసలు ఎవరు పట్టించుకోలేదు, అది వేరే విషయం అనుకోండి.
మనమే చూసుకోవాలి. ఓకే, ఇదనమాట. మీకు వస్తే అన్ని రకాలు చేసి మీకు వచ్చింది ఏదో ఒకటి చేసి పెడతారు సంవత్సరానికి ఒకటి. మీకు వస్తే అన్ని పాలు ఇవన్నీ బెడ్ మీదకే వస్తాయి టైం టు టైం. నీకు కూడా నేను అట్నే ఇచ్చినావా? ఇచ్చినా లేదా చెప్పు, చేసి పెడతాం, కొనుక్కొచ్చి పెడతాం. ఇంక కొనుక్కో. ఇడ్లీ కూడా చేయాలంటే నా వల్ల అవుతుంది. ఇక ఇడ్లీ దాని పిండి రుబ్బి బియ్యం నానబెట్టి, బియ్యం కాదు పప్పు, ఇడ్లీ పిండి నానబెట్టి, ఇడ్లీ రవ్వ, సారీ చూసేది అది అట్లా ఉంటుంది. ఓకే అండి, ప్రస్తుతానికి అయితే ఉమా అయితే మంచిగా ఉంది. మీ అందరి విషెస్ వల్ల చాలా మంది థ్యాంక్ యూ సో మచ్. తొందరగా కోలుకోవాలని చాలా మంది కామెంట్ చేశారు. ఇంత ముందే చూసిన, ఈ రోజు ఫోన్ పట్టుకున్న పొద్దున, నిన్నటి నుంచి అసలు ఫోన్ పట్టుకో, మొన్న నైట్ నుంచి నిన్న మొత్తం ఫోనే చూడలేదు అసలు, ఎక్కడుందో కూడా తెలియదు. ఇప్పుడు చూసాను అనమాట నిన్న వీడియో, మా ఆయన వీడియో పెట్టారు, కామెంట్ చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంది, కొంతమంది డైట్ వల్ల అన్నారు, కొంతమంది లేదు ఉమక్క తినే ఫుడ్ చాలా మంచి ప్రోటీన్స్ కానీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మంచి డైట్ చేస్తున్నారని, అంటే నాకు అవగాహన ఉన్న వాళ్ళు అర్థమైంది అనమాట, అట్లా చేశారు. ఇంకో బాధపడకండి మధు అనే ఉమక్క చాలా తొందరగా తగ్గిపోతుంది, జాగ్రత్త చూసుకుంటని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఎవరైతే కామెంట్ చేశారో ఉమా త్వరగా కోలుకోవాలని అందరికి చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ వల్లే ఒక రోజు కోలుకుంది అంతే. అంటే ఇది పెద్ద కొంతమంది అనిపించుకోవచ్చు, పెద్ద ఇది విషయం, పెద్ద జ్వరం అంటే అందరికి వస్తూ ఉంటది కదా, ఏదో పెద్ద వచ్చింది ఇప్పుడు అందరికి వస్తుంది అని చెప్పేసి అందరూ తీసి వీడియోస్ పెట్టలేదు కదా. అందరికి ఇప్పుడు ఎవరికైనా వీడియోలు లేని వాళ్ళకి జ్వరం వచ్చింది అందరికి తెలియదు. మాకు వీడియోస్ లాక్స్ చేస్తా ఉంటాం కాబట్టి అది అంతే. మేము అందుకే మా ఇంట్లో ఏదైనా ఎవరికైనా అయినా అది తెలియజేయడానికి మేము వీడియో పెడతాము అంతే. మేము ఎవరికి రావా ఫీవర్స్ లేకపోతే ఎవరికి అట్లానే కాదు, మేము ఏదైనా మేము అందరికి షేర్ చేసుకుంటాం కాబట్టి, మంచి అయినా చెడైనా ఏదైనా సరే అందుకే ఇది కూడా చేస్తాం అనమాట. ఒక్కరోజు మాత్రం బాగా ఇదైపోయింది, వెళ్ళడానికి కూడా కళ్ళు తిరిగి హాస్పిటల్కి పట్టుకొని మొన్న నైట్ పట్టుకొని తీసుకుపోయింది. తినలే, మొన్న నైట్ నుంచి కొంచెం స్టార్ట్ అయింది అనమాట ఫీవర్. నిన్న కొంచెం బాగానే ఉంది. మెయిన్ బాడీ పెయిన్స్ ఉన్నాయి నాకు, చెయ్యి నొప్పి. ఫస్ట్ ఇది నొప్పి వచ్చింది ఆ రోజు, కొంచెం వీడియోస్ వంటలు చేయడము, ఇంట్లో వర్క్ కొంచెం, ఆ రోజు కొంచెం క్లీనింగ్, బెడ్షీట్స్ అవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ ఇది షోల్డర్ రైట్ సైడ్ నొప్పి, ఆల్రెడీ నాకు నొప్పి ఉంటుంది, ఇది ఎప్పటి నుంచో కూడా నొప్పి ఉంటుంది అనమాట. నొప్పి ఉంటుంది, ఆ నొప్పి వల్ల నెక్కి వచ్చింది, నెక్ నుంచి కింద బ్యాక్ పెయిన్, ఇంకా కాళ్ళు మొత్తం బాడీ పెయిన్స్ వచ్చాయి అనమాట. తినండి చల్లారిపోతుంది. అలా వచ్చేసి ఇక నొప్పులకి తట్టుకోలేక ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ నిన్న మొత్తం ఇంకా రెండు మిక్స్ అయిపోయినాయి, బాడీ పెయిన్స్ ఇంకా ఫీవర్ ఉండడం వల్ల నీరసం అయిపోయాయి అనమాట. మెయిన్ ఇంకా తినబుద్ధి అవ్వలేదు, ఫుడ్ ఏమీ తినబుద్ధి అవ్వలేదు అందువల్ల. ఓకేనా, అదనమాట. ఇంకా ఇప్పటి నుంచి మన వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫోన్ చాలా పెద్దగా ఉంటుంది, బరువు ఉంటుంది, నాకేమో చేయనొప్పి వస్తుంది. అదనమాట. మా వారు నాకు ఇడ్లీ తెచ్చి, ఆయన ఒకప్పుడు నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అది మైసూర్ బజ్జీ తెచ్చుకున్నారు. ఇడ్లీ తినలేదు. నిన్నైతే ఘోరంగా ఉంది, వామిటింగ్ వచ్చింది నా ఇడ్లీ తింటుంటా. సాంబార్ ఏమో మసాలా, ఇడ్లీ ఏమో పుల్లగా మొత్తం మెత్తగా. బయట బాగుంటాయి ఎక్కడికైనా మనం అటు అంటే ఎక్కడెక్కడో ఇంకా లోకల్లో కొంచెం అట్లే ఉంటాయి. లోకల్లో కొంచెం బయట అటు అవుట్ కట్స్ కి అటు పోయినప్పుడు బాగానే ఉంటాయి, బాగానే చేస్తారు. ఇడ్లీ అంతా కొంచెం మెత్తగా వాటర్ గా, ఇంకా నెక్స్ట్ ఎట్లా అంటే పుల్లగా అయిపోయినాయి అనమాట. బాగా పడుకున్నా కదా నిన్న, ఫేస్ అంతా ఉబ్బిపోయింది నాది. అవునా, గ్లామర్ వచ్చిందంట, ఫేస్ అంతా ఉబ్బింది, కొంచెం ఇంతలా ఉండదు యాక్చువల్గా నా ఫేస్. అవునా కదా? పాత వీడియోస్లోని మొన్న ఒక వీడియో ఖమ్మంలో ఉన్నప్పుడు వీడియో చూపిస్తే నా ఫేస్ కింత డబల్ ఉందన్నమాట. మెయిన్ ఏంటంటే బ్లడ్ పెరిగిందంటే మా డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారు అనమాట. మీ ఆవిడకి బ్లడ్ పెరిగిందా, ఏం చేశారు మ్యాజిక్, ఇన్ని సంవత్సరాల నుండి పెరగంది అని. బీట్రూట్, క్యారెట్ జ్యూస్, మనం తినే ఫుడ్ అవన్నీ తీసుకోవడం వల్ల నాకు జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్, కీరా ఇవన్నీ యూజ్ చేయడం వల్ల నా అంతటి నేనే ఫస్ట్ టైం అనమాట. నేను షాక్, బ్లడ్ టెస్ట్ చేస్తే
6% ఉంది నాకు. డెలివరీ అప్పుడు కూడా ఇద్దరికి పిల్లలప్పుడు కూడా డెలివరీ అప్పుడు కూడా నేను సరిగా ఆల్రెడీ అప్పుడు నాకు బీట్రూట్ అంటే వామిటింగ్ వచ్చేదన్నమాట. ప్రెగ్నెన్సీ టైంలో అసలే మెడిసిన్ వేసుకోవడం నాకు చాలా బద్ధకం, పడదు. ఇంకా ఆ టైంలో అసలు తినబుద్ధి అవ్వదు కదా ప్రెగ్నెన్సీ టైంలో. అలా తినకుండా అంటే మామూలు మందులు ఫుడ్డే కొంచెం అట్టట్లో పోయేదనమాట, బలవంతంగా కుక్కేదాన్ని లోపలికి. ఇంకా జ్యూసెస్ అయితే ఎమ్మటే వామిటింగ్ అయిపోయింది. తాగకపోవడం వల్ల బ్లడ్ అనేది పడలేదనమాట నాకు. డాక్టర్ రాసి ఇచ్చిన పౌడర్ అవి కూడా ఏం వాడలే నేను అసలు. కాకపోతే పిల్లలకి బ్లడ్ సరిపోని ఉంది, నాకు మాత్రం లేదనమాట. వాళ్ళకి మంచిగా ఉంది, అంటే నేను తిన్నా కొంచెం ఫుడ్ వల్ల వాళ్ళకి బాగానే ఉంది. కానీ తర్వాత నాకైతే బ్లడ్ లేదు. ఇద్దరు పిల్లలకు కూడా 2 బాటిల్స్ బ్లడ్ అయితే ఎక్కిచ్చారు నాకు వేరే వాళ్ళది. మా ఆయన్ని ఇవ్వంటే అప్పుడు ఇవ్వలేదు, ఈయనకు బ్లడ్ బాగుంటుంది, 11% ఉంది. అవునా కదా? వద్దన్నదన్న ఇవ్వద్దన్నది. ఇట్లా నేను అనుకున్నప్పుడు బ్లడ్ వేయడం అంటే నిజంగా అప్పటిదాకా నాకు తెలియదు. సినిమాలో ఇచ్చినట్టు ఇట్లా పక్కన ఇట్లా పడుకోబెట్టి తర్వాత తెలిసింది, ఓహో మనం పోయి అక్కడ ఇస్తే వాళ్ళు మనకి ప్యాకెట్ ఇస్తారని. అంటే మీ బ్లడ్ గ్రూప్ నా బ్లడ్ గ్రూప్ సేమ్ అట్లయితే ఎమ్మటే తీసుకుంటారు. ఇక అంత ప్రాసెస్ హాస్పిటల్లో లేదు కదా, అక్కడ ఎక్కిచ్చేదే ఉంటది. అయితే ఇద్దరు పిల్లలు డెలివరీ అప్పుడు కూడా బ్లడ్ ఎక్కిచ్చారనమాట నాకు. అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ టైంలో కూడా బ్లడ్ పెంచుకోలేకపోయాను నేను. ఇప్పుడు కష్టపడి కోమాలోకి పోతామంటే జ్యూసుల్లా అండ్ నాకు అసలు అట్లా వస్తుందని కూడా పెరిగిద్దని కూడా తెలీదు. మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెక్ చేసినప్పుడు తెలిసిందనమాట. జస్ట్ 3 monthsలో 2 points పెరిగిందని. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటికే వీడియో లెంతీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ. మంచిగా బోండాలు తింటున్నారు మా ఆయన. బాగున్నాయా? ఎలా ఉన్నాయి? బాగున్నాయి, అది ఎక్కువ తినలేను నేను. నిన్న ఒక బోండాలు తెచ్చుకున్నారు, ఇడ్లీ పిండితో పునుగులు వేస్తారు కదా, ఇంతలా ఉన్నాయి పునుగులు. అవి తెచ్చుకొని తినలేక బాధపడ్డారు పాపం, నవ్వలేక గట్టిగా. అప్పటికి 2 నుంచి 2 తిన్నారా, 3 తిని బలవంతంగా తిన్నారు, పడేయడం ఎందుకని. ఇంకొకటి మాత్రం పక్కన పడేశారు, తినలేకపోయారు. ఈ రోజు అయితే బాగుంటాయి మైసూర్ బజ్జీ. అవి కాదు, నేను తిన్ను అవి. ఇవి ఫిలిం సిటీ దగ్గర ఉండే హోటల్. నాకు ఒకప్పుడు మైసూర్ బజ్జీ అంటే బోండా ఎంత ఇష్టం ఉండేదంటే అంత ఇష్టం ఉండేది. కాకపోతే మైదా పిండి అని మానేసా నేను, ఇంకా తినట్లేదు, చెయ్యట్లేదు కూడా. పిల్లలకి ఎప్పుడన్నా కావాలంటే ఇంకా వాళ్ళు ఏజ్ తినే కొద్దీ వాళ్ళకి డైజెషన్ అవుతుంది కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను ఇంట్లో స్నాక్స్. అది ఇడ్లీ పిండో దోశ పిండో మిగిలితే కొంచెం పిండి మిక్స్ చేసి చేస్తాను. అదనమాట. అయిపోయిందండి వీడియో అయితే. నాకైతే డైట్ వల్ల ఏం కాదు, డాక్టర్ కూడా చెప్పారు. నేను ఒక్కరోజు కొంచెం సిక్ అవ్వడం వల్ల అట్లా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.